గ్రేడింగ్ ఇండికేటర్స్ ఫర్ ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్. గ్రేడింగ్ ఇండికేటర్స్ అంటే గ్రేడ్లు వేస్తూ ఉంటాం అండ్ మార్కులు వస్తాయి అండ్ దానికి తగ్గట్టుగా గ్రేడ్లు వేస్తాం. ఫార్మేటివ్లో, సమ్మేటివ్ అసెస్మెంట్లో జనరల్గా ఫార్మేటివ్లో యాక్చువల్గా సీసీ ప్రకారం గ్రేడ్లు ఏవి ఉండవని, బట్ తర్వాత ఏమైందంటే వాటికి కూడా గ్రేడ్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సీసీ రిజిస్టర్స్ ఉంటాయి, వాటిలో గ్రేడ్లు మార్కులు వేస్తాం. క్యుములేటివ్ రికార్డ్స్ ఉంటాయి. ఏంటి క్యుములేటివ్ రికార్డ్స్ అంటే, సపోజ్ ఎలిమెంటరీ స్కూల్లో ఒక పిల్లవాడు 1 నుంచి 5 వరకు అక్కడే చదువుతాడు. ఈ మొత్తం 5 క్లాసులకి సంబంధించి ఒక ప్రోగ్రెస్ కార్డ్ లాగా ఉంటుంది ఈ యొక్క క్యుములేటివ్ రికార్డ్ 1 నుంచి 5 వరకు. ఇంతకుముందు కూడా గతంలో మన 80స్లో కనుక చూసినట్లయితే ఖచ్చితంగా క్యుములేటివ్ రికార్డు ఉండేది. ఇప్పుడు మరలా వచ్చింది అది. గ్రేడింగ్ సిస్టమ్ అండర్ సీసీ. సీసీ అంటే కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ ఎంఫసైజెస్ గ్రేడింగ్ ఓవర్ మార్క్స్. యాక్చువల్గా సీసీ ఏంటంటే గ్రేడ్లకే ప్రాముఖ్యత. ఎందుకు? మార్కులు అంటే 1 మార్కు తక్కువైనా నిరాశపడిపోతూ ఉంటారు. కాబట్టి గ్రేడ్లు అనేవి ప్రొవైడ్ చేయడం మొదలుపెట్టారు సీసీలో. 10th కూడా అదే పని చేశారు. తర్వాత ఎంసెట్ వీటికి చాలా ఇబ్బందికరంగా మారడం, ఇవన్నీ ఉద్దేశంతో ఏం జరిగిందంటే మరలా మార్క్స్ సిస్టమ్ని తీసుకొచ్చారు. గ్రేడ్స్ ఆర్ అసైన్ ఫర్ బోత్ ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్. ఫార్మేటివ్కి, సమ్మేటివ్కి గ్రేడ్స్ అనేవి ఇవ్వడం మొదలుపెట్టాను. 1 to 5కి 5 పాయింట్ గ్రేడ్ స్కేల్ ఉంటుంది. 91 నుంచి 100 అనుకోండి A+, 71 కు 90 అనుకోండి A, 51 to 70 B+, 41 to 50 B, అప్ టు 40 C. 50 మార్కులే కదండి, మరి 100కి వేశారంటే ఇప్పుడు అప్ టు 20 C, 21 నుంచి 25 వరకు B, 26 నుంచి తర్వాత ఏదైతే 35 దాకా B+, 36 నుంచి అట్లా ప్రతిదీ, 36 నుంచి 45 వరకు A, 45 నుంచి ఏదైతే 46 నుంచి 50 A+, అట్లా తగ్గించుకోవాలన్నమాట. టూల్స్ యూజ్డ్ ఫర్ ఎఫ్ఏ ఇంక్లూడ్. ఎఫ్ఏలో ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఎలాంటి సాధనాలని వాడి గ్రేడ్లు ఇస్తారు అంటే అబ్జర్వేషన్. టీచర్ ఏం చేస్తారంటే నోట్స్ ఏదైతే ఉందో ఒక బుక్ పెట్టేస్తారు, అనెక్డోటల్ నోట్స్ అనేసి పెట్టేసి ఏం చేస్తారంటే పిల్లవాడి యొక్క బిహేవియర్ని దాని ద్వారా అంచనా వేయడం జరుగుతుంది. అబ్జర్వేషన్ అనమాట. ఒకటి చెప్తే ఎట్లా చేస్తున్నాడు పిల్లడు, అబ్జర్వేషన్ లైవ్గా రాసేసుకుంటారు బుక్లో. ఫస్ట్ సెకండ్ వాళ్ళకి వచ్చేసి 30 మార్క్స్ ఉంటాయండి. 20 అనుకున్నాం సార్, 20 చెప్తూ వచ్చాను. 20 కాదు, ఈ అబ్జర్వేషన్కి 30 మార్క్స్ ఉంటాయి. ఈ అబ్జర్వేషన్కి పిల్లలకి వచ్చేసి 30 మార్క్స్ ఉంటాయి అన్నమాట. నోట్బుక్స్కి ఏమో 10 మార్క్స్, ప్రాజెక్ట్స్ ఉండవు ఫస్ట్ సెకండ్ వాళ్ళకి. అండ్ తర్వాత రీడ్ అండ్ రిఫ్లెక్షన్ కూడా మార్కులు ఉండవు ఫస్ట్ సెకండ్ వాళ్ళకి. స్లిప్ టెస్టులకి 10 మార్కులు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఉండేది ఏంటయ్యా అంటే రిఫ్లెక్షన్, అబ్జర్వేషన్ ఏదైతే చేస్తారో ఫస్ట్ సెకండ్ క్లాస్ వాళ్ళకి అబ్జర్వేషన్ ఉంటుంది. లైవ్గా పిల్లవాడు ఎలా రెస్పాండ్ అవుతున్నారో బుక్లో రాసేసుకుంటారు వెంటనే. దాంతో 30 మార్కులు అనేవి ఫస్ట్ సెకండ్ క్లాస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 3rd 5th వాళ్ళకైతే ఏ మార్కులు ఉండవు దీనికి. నోట్బుక్స్ ఫస్ట్ సెకండ్ అయినా 3rd 5th అయినా 10 మార్క్స్ అనేవి ఇస్తారు. ఇదేంటంటే రిటర్న్ వర్క్, గ్రాములు సంబంధించి కానివ్వండి, ఏదైనా కానీ వాళ్ళు ఏదైతే నోట్బుక్ రాస్తారో, హోంవర్క్ చేస్తారో వాటికి సంబంధించి. ప్రాజెక్ట్స్ చిన్నపిల్లలు ఎలా చేస్తారు 1 to 2 వాళ్ళు, కాబట్టి వాళ్ళకి మార్కులు అనేవి దీనికి సంబంధించి ఉండవు. 3 to 5 వాళ్ళకి మాత్రం 10 మార్క్స్ ఉంటాయి. గ్రూప్ ఆర్ ఇండివిడ్యువల్ టాస్క్ బేస్డ్ ఆన్ లాంగ్వేజ్ స్కిల్స్. ప్రాజెక్ట్ చేయను కానీ యాక్చువల్గా ప్రాజెక్ట్ 2-3 కలిపి ఒకటి ఇస్తారు కదా, అట్లా. రీడ్ అండ్ రిఫ్లెక్ట్, స్టోరీ రీడింగ్, నేరేషన్, మోరల్ రిఫ్లెక్షన్, ఒక కథ చదివేసి దానిలో ఉన్న నీతి అవి చెప్పడం, అలాంటివి అనమాట. ఫస్ట్ సెకండ్ వాళ్ళు చేయలేరు అది. 3rd to 5th ఓకే 10 మార్క్స్ ఇస్తారు. అండ్ స్లిప్ టెస్ట్ వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే 10 మార్కులు ఉంటాయి ఫస్ట్ సెకండ్ వాళ్ళకి. 3rd to 5th 20 మార్కులు ఉంటాయి. దానికి కూడా మనకు తెలుసు, బొమ్మలు ఇస్తారు, ఇది ఎంత అని అడుగుతారు, రంగులు వేయడం, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి అది ఇంతకుముందు నేను 20 మార్క్స్ అని చెప్తూ వచ్చాను, కానీ ఫస్ట్ సెకండ్ వాళ్ళకి అబ్జర్వేషన్లో 30 మార్క్స్ అయితే ఉంటాయి. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ఈచ్ టూల్ జనరల్లీ క్యారీస్ 10 మార్క్స్. ఓకే, ప్రతి టూల్ కూడా 10 మార్కులు ఉంటుంది. ఒక స్లిప్ టెస్ట్ 20 మార్కులు ఉంటుంది.
ఏది సమ్మటివ్ అసెస్మెంట్లో జనరల్గా ఇవి మనం చూసుకున్నట్లయితే. ఓకే. కొన్ని ఉండవు కొంతమందికి, అది మనం గమనించుకోవాలి. ప్రతిదీ కూడా 10 మార్కులు గమనించండి. ఇచ్చినవన్నీ కూడా ప్రాజెక్ట్ అనేది 1-2 వాళ్ళకి ఉండదు. ఓకే. ఇప్పుడు మనం చూసుకున్న అబ్జర్వేషన్ అనేది 3-5 వాళ్ళకి ఉండదు. ఆ విషయాలను గమనించాలి. 3-5 వాళ్ళకి అబ్జర్వేషన్ ఉండదు. అండ్ ప్రాజెక్ట్ అనేది 1-2 వాళ్ళకి ఉండదు. ప్రాజెక్ట్ రాయలేరు కదా చిన్నపిల్లలు. అబ్జర్వేషన్ అనేది 3-5 వాళ్ళకి ఎందుకు అబ్జర్వేషన్? డైరెక్ట్‌గా వాళ్ళు రాయగలరు, చదవగలరు, చెప్పగలరు కాబట్టి. సమ్మటివ్ అసెస్మెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? 50 మార్కులకి 3-5 అని ఆ పిల్లలకి 50 మార్కులకి ఉంటుంది. 10 మార్క్స్ ఫర్ ఓరల్ టెస్ట్. ఇదేంటంటే క్లాస్ రూమ్‌లో మనం అడుగుతాం, లిజనింగ్ వింటారు, రెస్పాండ్ అవుతారు. దానికి 10 మార్కులు. ఆ తర్వాత మనం చూసుకుంటే ఎప్పుడైనా సమ్మటివ్ అసెస్మెంట్ అనేది అకాడమిక్ స్టాండర్డ్స్, లిజనింగు, స్పీకింగ్ 10 మార్కులు వెళ్ళిపోయింది. ఫస్టే ఇది లిజనింగ్, స్పీకింగ్. ఇప్పుడు రీడింగ్, రైటింగ్ 5 మార్కులు, రీడింగ్ 5 మార్కులు, వొకాబులరీకి 5 మార్కులు, గ్రామర్కి 5 మార్కులు, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్కి 20 మార్కులు. ఈ విధంగా ఏంటంటే 40 ప్లస్ లిజనింగ్ అండ్ స్పీకింగ్కి 10 మార్కులు. లిజనింగ్ అండ్ స్పీకింగ్ అంటే అది ఏమైనా పేపర్లో రాసేదే కాదు, క్లాస్ రూమ్ అబ్జర్వేషన్. సమ్మటివ్ అసెస్మెంట్ అంటే క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ అది. యాక్చువల్గా ముందే ఒక ఎగ్జామ్ లాగా పెట్టేస్తారనమాట వీళ్ళకి. ఇది చెప్పు, ఇక అది చెప్పు, దీని గురించి చెప్పు అనేసి ఆ విధంగా. తర్వాత గ్రేడింగ్ క్రైటీరియా ఫర్ స్పెసిఫిక్ ఏరియాస్, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అవుట్ ఆఫ్ 20. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ గనక ఒకవేళ 20కి ఎగ్జామ్ ఉందనుకోండి, 0 నుండి 8 వరకు సి, 9-10 మార్క్స్ వస్తే బి, 11-14 బి ప్లస్, 15-18 ఏ, 19-20 వస్తే ఏ ప్లస్. ఆ విధంగా ఉంటుంది. ఇక సిమిలర్ 5-10 మార్క్స్ టాస్క్లు కూడా అదే విధంగా గ్రేడింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వెయిటేజ్ టేబుల్, ఫార్మేటివ్, సమ్మేటివ్ ఏదైనా ఫార్మేటివ్ అసెస్మెంట్కి 60% వెయిటేజ్ ఉంటే సమ్మేటివ్కి వచ్చేసి 40% వెయిటేజ్ అనేది చివరిగా ఇస్తారనమాట. 3rd to 5th కూడా అంతే. 60% ఎఫ్ఏలకి ఇస్తే 40% సమ్మేటివ్ అసెస్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక రికార్డ్స్ మెయింటైన్ చేయడం, రిజిస్టర్స్, క్యుములేటివ్ రికార్డ్స్ సిసికి సంబంధించి పిల్లల యొక్క ఏదైతే పర్ఫార్మెన్స్ ఉందో, చిల్డ్రన్ పర్ఫార్మెన్స్ని రికార్డ్ చేయడం కోసం ఉపయోగించేటటువంటి రిజిస్టర్లు, క్యుములేటివ్ రికార్డ్స్ గురించి 6.6లో తెలుసుకుందాం. రికార్డింగ్ ఆఫ్ చిల్డ్రన్స్ పర్ఫార్మెన్స్, పిల్లవాడు ఏ విధంగా చదువుతున్నాడు దాన్ని రికార్డ్ చేయాలి. సిసి రిజిస్టర్స్ ఉంటాయి, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. దేర్ ఆర్ 3 మెయిన్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్. 3 రకాల రిజిస్టర్స్ ఉంటాయి. మెయిన్ ఫార్మేటివ్, సమ్మేటివ్, అసెస్మెంట్ రికార్డింగ్ రిజిస్టర్ ఒకటి. ఇదేంటంటే సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఉంటాయి, గ్రేడ్స్ ఉంటాయి. ఎఫ్ఏకి, ఎస్ఏకి మొత్తం కూడా అందులో సబ్జెక్ట్ వైజ్గా మార్కులు ఉంటాయండి. సబ్జెక్ట్ వైజ్, సపోజ్ ఇంగ్లీష్ అనుకోండి, ఇంగ్లీష్ అంతా కూడా ఆ విధంగా. పేజెస్ ఆర్ క్లాస్ వైజ్ అండ్ సబ్జెక్ట్ వైజ్. క్లాస్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా ఉంటాయి. సపోజ్ ఇంగ్లీష్ అనుకోండి, అందరు పిల్లలు ఇంగ్లీష్ పర్ఫార్మెన్స్ ఒకే పేజీలో, ఈవీఎస్ పర్ఫార్మెన్స్ ఒకే పేజీలో, తెలుగు పర్ఫార్మెన్స్ ఒకే పేజీలో, అట్లా టూల్ వైజ్ మార్క్స్ అండ్ గ్రేడ్స్ ఆర్ రికార్డెడ్ ఫర్ ఎఫ్ఏ. ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఏంటంటే టూల్ వైజ్ మార్క్స్, గ్రేడ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ మార్క్స్, గ్రేడ్స్ ఏమో సమ్మేటివ్ అసెస్మెంట్లో చేయడం జరుగుతుంది. ఏంటి ఎల్ఎస్ఆర్డబ్ల్యూ, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, గ్రామరు, వొకాబులరీ, అవి అకాడమిక్ స్టాండర్డ్స్ అనమాట. కో కరిక్యులర్ మార్క్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ రెస్పెక్టివ్ కాలం. కో కరిక్యులర్ ఏంటి? ఫిజికల్ ఎడ్యుకేషన్, లైఫ్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, వాల్యూ ఎడ్యుకేషన్, ఇవి అనమాట. కల్చరల్ ఎడ్యుకేషన్లు, ఇవన్నీ ఒక 4 ఉంటాయి. ఫిజికల్, కల్చరల్, మోరల్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్. కాబట్టి అవన్నీ కూడా నోట్ చేస్తాం. సెంట్రల్ మార్క్స్ రిజిస్టర్ అని ఉంటుంది. ఇందులో కన్సాలిడేటెడ్ రికార్డ్ ఆఫ్ ఎఫ్ఏ, ఎస్ఏ, కో కరిక్యులర్, ఫైనల్ రిజల్ట్స్ అని ఉంటాయి. ఎఫ్ఏ 50 మార్కులు ఉంటుంది, ఎస్ఏ 50 మార్కులు. అయితే రెండిట్లో తేడా ఏంటంటే ఎఫ్ఏలో మనం వచ్చేసి ఏం చేస్తామంటే రిఫ్లెక్షన్స్, క్లాస్ రూమ్లో పిల్లవాడు ఎట్లా రెస్పాండ్ అయ్యాడనేది, నోట్బుక్, ప్రాజెక్టు, స్లిప్ టెస్ట్, ఆ 50 మార్కులు. అయితే ఎస్ఏలో మనం టెస్ట్ చేసేది అకాడమిక్ స్టాండర్డ్స్ అయిన ఎల్ఎస్ఆర్డబ్ల్యూ, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, గ్రామరు, వొకాబులరీ. కో కరిక్యులర్ కల్చరల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మోరల్ ఎడ్యుకేషన్ అంటే వాల్యూ ఎడ్యుకేషన్ అనమాట, కంప్యూటర్ ఎడ్యుకేషన్.
వీటికి సంబంధించి ఒక్కో దానికి 50 మార్కులు 200 మొత్తంగా ఫైనల్ రిజల్ట్ని మనం ఇస్తాం. యూజ్ ఫర్ స్కూల్ లెవెల్ రిఫరెన్స్ చేసేసి ఇంతవరకు ఈ ఎస్ఏ ఏదైతే ఉందో టోటల్ క్లాస్ టీచర్ అండ్ హెచ్ఎం ఉంటే హెచ్ఎం సైన్ చేసేసి యాజ్ వెల్ యాజ్ క్లాస్ టీచర్ సైన్ చేసేసి ఎంఈఓకి ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. క్యుములేటివ్ రికార్డ్ ఇది ఏంటంటే ఒకే ఒక బుక్లెట్ ఉంటుంది. పిల్లవాడు క్లాస్ 1 నుంచి 5th వరకు వాడి జాతకం అంతా క్యుములేటివ్ రికార్డులో పొందుపరచడం జరుగుతుంది. పర్సనల్, స్కాలర్స్టిక్ అండ్ కో స్కాలర్స్టిక్ పర్ఫార్మెన్స్ ఇయర్ వైజ్. కో స్కాలర్స్టిక్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కో కరిక్యులర్. ఓకే, కరిక్యులర్, కో కరిక్యులర్. స్కాలర్స్టిక్ అంటే మళ్ళీ ఏదో అనుకునేరు. కాబట్టి ఇవన్నీ కూడా నోట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ కో స్కాలర్స్టిక్లో ఏంటి, కల్చరల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, వాల్యూ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ ప్రోగ్రెస్ బై సబ్జెక్ట్ టీచర్స్. సబ్జెక్ట్ వైజ్గా ఎలా ప్రోగ్రెస్ అయ్యాడు పిల్లవాడు. క్లాస్ టీచర్ ఫిల్స్ క్యుములేటివ్ రికార్డ్ బేస్డ్ ఆన్ సబ్జెక్ట్ టీచర్స్ ఇన్పుట్స్. సబ్జెక్ట్ టీచర్స్ వాళ్ళ ఏదైతే సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఉన్నాయో ప్రొవైడ్ చేస్తే క్లాస్ టీచర్ ఏం చేస్తారంటే అతనికి సంబంధించిన అన్ని సబ్జెక్టులు తీసుకొని ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. సిసి రిజిస్టర్ని మెయింటైన్ చేయడానికి ఇన్స్ట్రక్షన్. అసెస్మెంట్, ఫార్మేటివ్ అసెస్మెంట్లో టూల్స్ ఏంటి, పార్టిసిపేట్ చేయడం, రిఫ్లెక్ట్ ఏదైతే తాను పార్టిసిపేట్ చేస్తాడో దాన్ని బట్టి రెస్పాన్స్ ఇస్తాడో దాన్ని బట్టి మార్కులు ఉంటాయి. రిటర్న్ వర్క్కి అంటే నోట్స్కి మార్కులు ఉంటాయి, 10 మార్కులు. దీనికి 10 మార్కులు, దీనికి 10 మార్కులు, దీనికి 10 మార్కులు, స్లిప్ టెస్ట్కి 20 మార్కులు. ఓకే, ప్రతిదీ ఇదేమో 20, మిగతా అంతా కూడా 10, టోటల్గా 50 మార్కులు. టూల్ వైజ్ మార్క్స్ గ్రేడ్స్ మస్ట్ బి రికార్డెడ్. టూల్ ఏంటి, ఇలా అనమాట. పార్టిసిపేషన్ 10 మార్కులకి ఒక లైన్ ఉంటుంది, రిటర్న్ వర్క్కి ఒక లైన్ ఉంటుంది, ప్రాజెక్ట్ వర్క్కి ఒక లైన్ ఉంటుంది. ఇట్లా మనం వేసుకుంటే వెళ్దాం. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. పిల్లలందరిది ఒక వరుసలో వచ్చేస్తాయి ఇవన్నీ కూడా. ఓకే, 10, 10, 10, 20, 10, 10, 10, 20 అట్లా. టూల్ వైజ్ మార్క్స్ గ్రేడ్స్ మస్ట్ బి రికార్డెడ్. ఇక యాక్చువల్గా టోటల్గా ఎఫ్ఏ మొత్తానికి రికార్డ్ చేస్తారు, మరి టూల్ వైజ్ చేయరు జనరల్గా అయితే. ఎనీహౌ ఇక్కడ ఇచ్చారు, అది గమనించండి. ఇక సమ్మేటివ్ అసెస్మెంట్లో 1 to 6 అన్నారు. 1 to 6 అంటే ఏంటంటే లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఒకే దాంట్లో 10 మార్కులు అనేవి ఉంటాయి. లిజనింగ్ అండ్ స్పీకింగ్ కలిపి ఒకటి చేసేసారు. సో 7 కాస్త 6 అయిపోయింది. ఎందుకని, పిల్లవాడిని అడుగుతాం, వాడు వింటాడు, రెస్పాండ్ అవుతాడు, అంటే మాట్లాడతాడు, 10 మార్కులు. రికార్డ్స్ మార్క్స్ గ్రేడ్ అండ్ స్టాండర్డ్ వైజ్. గ్రేడ్స్ పరంగా మార్క్స్ అండ్ గ్రేడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎం అంటే మార్క్స్, జి అంటే గ్రేడ్స్. మనం ఇందాక ఇట్లా ఉన్నాయి కదా, ఇక్కడ చివరిలో ఎం అంటారు, టోటల్ మార్క్స్ వేస్తాం, జి అంటారు, వచ్చిన గ్రేడ్ వేస్తాం. కో కరిక్యులర్ ప్రోగ్రెస్ రికార్డెడ్ సపరేట్లీ అండర్ ఎస్ఏ. ఓన్లీ 5 కాంపిటెన్సీస్ కో కరిక్యులర్ ఉంటాయి. 5 కాదు, 4 ఉంటాయి జనరల్గా. వచ్చేసి ఏంటంటే మనం చెప్పుకున్నట్టు కల్చరల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మోరల్ ఎడ్యుకేషన్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఇవనేవి ఉంటాయి. FA4 50 మార్కులు, SA2 50 మార్కులు. యాన్యువల్ రిజల్ట్ మొత్తం కలిపి FA4 ప్లస్ SA2 కలిపి 100 మార్కులకి యాన్యువల్ రిజల్ట్ రికార్డ్ చేయడం జరుగుతుంది. గ్రేడ్స్ బేస్డ్ ఆన్ దిస్ టోటల్. ఈ FA4 SA2 కలిపి నిర్ణయించడం అయితే జరుగుతుందన్నమాట గ్రేడ్స్ అనేవి. యాన్యువల్ ప్రోగ్రెస్ రిజిస్టర్ ఏదైతే ఉందో అందులో రికార్డ్ చేస్తారు, అంటే ఎవరెవరు ముందుకెళ్ళారు. ఈ కాపీని ఎంఈఓకి, హై స్కూల్ వాళ్ళు డిప్యూటీ ఈఓకి పంపిస్తారు. క్లాస్ టీచర్, హెడ్ మాస్టర్ సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. కో కరిక్యులర్ ఏమేమి ఉంటాయంటే హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒకటి, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్ ఒకటి, కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఒకటి, వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ స్కిల్స్ అనేవి ఒకటి. ఈ విధంగా 4 అండి, ఇవి 4 అనమాట. 5 అన్నారు, బట్ ఇట్స్ 4. ఈ కో కరిక్యులర్ వచ్చేసి 4, ఒక్కో దానికి 50 మార్కులు. టోటల్ ఇవి 200 మార్క్స్కి సపరేట్గా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ రికార్డింగ్ అండ్ రిపోర్టింగ్ లెర్నర్స్ పర్ఫార్మెన్స్. రికార్డింగ్ పర్ఫార్మెన్స్ ఏం రికార్డ్ చేయాలి, సిస్టమాటిక్ డాక్యుమెంటేషన్ ఉంటుందండి జనరల్గా. గ్రోత్, లెర్నింగ్ గ్యాప్స్, ప్లాన్ ఇన్స్ట్రక్షన్, పిల్లవాళ్ళు ఏం లోపించింది, పిల్లవాడికి ఆ లెర్నింగ్ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి మనం రెమెడియల్ క్లాసెస్ ఏం తీసుకున్నాం. టూల్స్ ఇంక్లూడ్ యానెక్డోటల్ రికార్డ్స్, పిల్లవాడు ఎలా రెస్పాండ్ అవుతున్నాడు,
అది మనం రాసుకుంటాం. ఎప్పటికప్పుడు రాసుకుంటా ఉంటాం. ఇంకో రకం ఏందంటే ఆర్‌టీఈ వచ్చిన తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత పిల్లవాడు లేట్‌గా వచ్చినా, హోంవర్క్ చేయకపోయినా బుక్ తీసుకొని రాసుకోవడమే. రెస్పాండ్ అవ్వలేదు. నో రెస్పాన్స్ ఫ్రమ్ ద స్టూడెంట్ అని. అయితే నో రెస్పాన్స్ రాసినా అడుగుతారనమాట పై అధికారులు. నువ్వేం చేస్తున్నావు అనేసి. చెక్ లిస్ట్. అయి ఏదైతే పిల్లవాడు చేయాల్సిన పనులున్నాయో చేశాడా లేదా? అన్నీ వరుసగా ఉంటాయి. ఇది చేశాడా? యెస్. చేశాడా? యెస్. చేశాడా? యెస్. రేటింగ్ స్కేల్స్ ఉంటాయి. 1-10 రేటింగ్ స్కేల్స్ ఉంటాయి. దాంట్లో మనం టిక్ చేయాల్సి ఉంటుంది. పోర్ట్‌ఫోలియోస్. పిల్లవాడు సంవత్సరం అంతా కష్టపడి క్రియేటివ్‌గా చేసినటువంటి ఏదైతే బొమ్మ గీయడం కావచ్చు, రకరకాలు ఏవైతే యాక్టివిటీస్ చేశాడో అయన్నీ. రూబ్రిక్స్ ఇవి కూడా కొలమానాలన్నమాట. ఇయన్నీ కూడా మనం పిల్లవాడు ఇయన్నీ కొలుస్తా ఉంటాం. అకాడమిక్, నాన్ అకాడమిక్ ఏరియాస్‌లో టెస్ట్ చేస్తూ ఉండాలి. రిపోర్టింగ్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు పిల్లవాడు ఇంత గొప్ప పర్ఫార్మెన్స్ చేశాడు, ఇంత బాగా వచ్చింది. ఏం చేయాలి? ఆ అచీవ్‌మెంట్‌ని స్టేక్ హోల్డర్స్ 7 దాకా ఉంటారు. మెయిన్ ఎవరంటే స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్ వీళ్ళు. మిగతా వాళ్ళు ఏందంటే అఫీషియల్స్ అండ్ పాలసీ మేకర్స్, కరిక్యులమ్ డిజైనర్స్ ఉంటారు. క్లియర్, కన్‌స్ట్రక్టివ్ అండ్ చైల్డ్ సెంట్రిక్. ఎలా ఉండాలి అంటే ఈ పర్ఫార్మెన్స్‌ని క్లియర్‌గా ఉండాల. కన్‌స్ట్రక్టివ్ మోడ్‌లో ఉండాల. అంటే ఏదైనా గానీ పిల్లవాడిని అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి. చైల్డ్ సెంట్రిక్. అంటే పిల్లవాడిని దృష్టిలో ఉంచుకొని ఉండాలి. ఇది ఎట్లా చేయొచ్చు? రిపోర్ట్ కార్డ్స్ ద్వారా. పీటీఎం ఉంటుంది. పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ప్రోగ్రెస్ కార్డ్స్ కానివ్వండి, డిజిటల్ రిపోర్ట్స్. ఈ డిజిటల్ రిపోర్ట్స్ ఏందంటే డైరెక్ట్‌గా పేరెంట్స్‌కి మొబైల్‌కి వెళ్ళిపోతాయి. వాళ్ళు క్లిక్ చేయంగానే మొత్తం ఏదైతే రిపోర్ట్ కార్డ్ ఏదైతే ఉందో ప్రోగ్రెస్ కార్డ్ లాంటిది వాళ్ళకి ఓపెన్ అవుతుందన్నమాట. ఎంఫసిస్ షుడ్ బి ఆన్ డిస్క్రిప్టివ్ అండ్ క్వాలిటేటివ్ ఫీడ్‌బ్యాక్ ఓవర్ జస్ట్ మార్క్స్ అండ్ గ్రేడ్. జస్ట్ మార్క్స్, గ్రేడ్స్ తెలపడం దానికన్నా కూడా ఎలా ఉండాలంటే డిస్క్రిప్షన్‌లో ఇవ్వాలి. మీ వాడు వీటిలో నిష్ణాతుడు. గుడ్, వెరీ గుడ్. ఒక క్వాలిటేటివ్ ఫీడ్‌బ్యాక్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎఫెక్టివ్ రికార్డింగ్ అండ్ రిపోర్టింగ్ ఎలా చేయాలంటే కంటిన్యూయస్‌గా ఉండాలి. డన్ త్రూఅవుట్ అకాడమిక్ ఇయర్. ఏదో ఒకసారి అట్లా చెప్పేసి వదిలేయడం అని కాదు. తర్వాత కాంప్రహెన్సివ్ సమగ్రంగా ఉండాలి. కాగ్నిటివ్, ఎఫెక్టివ్ అండ్ సైకోమోటార్ ఈ మూడిటిని టచ్ చేయాలి. అంటే సైకోమోటార్ అంటే ఫిజికల్, ఎమోషనల్ అండ్ ఇంటెలెక్చువల్ ఏవైతే ఉన్నాయో ఇంటెలెక్చువల్, కాగ్నిటివ్ అంటే ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఎఫెక్టివ్ ఎమోషనల్ డెవలప్మెంట్ ఎలా ఉంది అంటే ఐక్యూ, ఈక్యూ అండ్ ఫిజిక్స్కి సంబంధించింది అనమాట. సిస్టమేటిక్గా ఉండాలి. కన్సిస్టెంట్ మెథడ్ ఫార్మాట్లో మనం అయితే వాళ్ళకి తెలియాలి, రికార్డ్ చేసుకోవాలి మనం కూడా. అండ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. పైనుంచి కింది దాకా అందరికీ కూడా ఇవన్నీ కూడా తెలియాలి. ఒక పిల్లవాడు ఎలా చదువుతున్నాడనేసి. ఎవరి స్టేక్ హోల్డర్స్ 7 ఉంటారు. స్టూడెంటు అతనికి తెలియాలి, ఎగ్జామ్ రాశాడు, మార్కులు తెలుసుకునే హక్కు ఉంటుంది. టీచర్‌కి తెలియాలి. అంటే టీచర్‌లో మళ్ళీ క్లాస్ టీచర్ ఉంటారు. అండ్ అఫీషియల్స్, హెచ్ఎమ్, మరి అఫీషియల్స్ ఉంటారు. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఆర్ ఎంఈఓ మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వాళ్ళకి తెలియాలి. ఆ తర్వాత పాలసీ తయారు చేసే పాలసీ మేకర్సు, కరిక్యులమ్ డిజైనర్సు, గవర్నమెంట్ ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా అట్లా ఒక 7 స్టేక్ హోల్డర్స్ అయితే ఉంటారు. లెర్నర్ సెంటర్డ్ ఫోకసెస్ ఆన్ ఇండివిడ్యువల్ ప్రోగ్రెస్ అండ్ పొటెన్షియల్. ఏది చేసినా పిల్లవాడి దృష్టిలో ఉండాలి. రికార్డింగ్, రిపోర్టింగ్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే సబ్జెక్టివిటీ అనేది ఒకటి ఉంటుందండి. ఈ సబ్జెక్టివిటీ అనేది మనం చెప్పుకున్నాం. ఏంటంటే పిల్లవాడు మంచోడు అనుకున్నాం, చెప్పిన మాట ఏంటంటే ఆటోమేటిక్గా మార్కులు ఎక్కువ పడిపోతాయి. ఈ సబ్జెక్టివిటీని తగ్గించాలంటే ఎంసీక్యూస్ ఎక్కువ పెంచాలి. ఏబిసిడి ఏనే కరెక్ట్ అనుకోండి, ఏనే కరెక్ట్ అంతే. అయితే ఈ రికార్డింగ్, రిపోర్టింగ్లోనే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ ఇదంతా కూడా. మార్కులు వేసుకోవడం, గ్రేడ్లు వేసుకోవడం. టీచర్స్కి ప్రాపర్ ట్రైనింగ్ లేదు వీటి మీద. సీసీ రికార్డ్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఏంటి దానికి మరి డిస్క్రిప్షన్గా ఎట్లా ఇవ్వాలి అనేది తెలియదు. ప్రెషర్ ఆఫ్ సిలబస్ కంప్లీషన్ ఉంటుంది. హెచ్ఎమ్స్ ఉన్నారనుకోండి, సిలబస్ అయిందా? అదే అధికారులు అనుకోండి, అకాడమిక్ స్టాండర్డ్స్ అయిపోయినాయా లేదా, అకాడమిక్ స్టాండర్డ్స్ వచ్చినాయా లేదా అడుగుతా. ఇది చదువు అంటాడు. కాబట్టి డిఫరెంట్ పీపుల్కి, స్టేక్ హోల్డర్స్కి డిఫరెంట్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉండడం వల్ల చాలా గందరగోళంగా ఉంటుందన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో రోల్ ఆఫ్ టీచర్ ఏంటి?
ఆనెస్ట్ అండ్ అన్బయాస్డ్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. అబ్జర్వేషన్స్, అసెస్మెంట్ జ్యుడిషియస్గా ఉండాలి. నాకు తెలిసినోడు పలానా, నాకు తెలుసు కాబట్టి ఈ అబ్బాయికి ఎక్కువ వేసుకుని ఇట్లా కాదు. కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలి. లెర్నర్ని సెల్ఫ్ అసెస్మెంట్, పీర్ అసెస్మెంట్ అనేది మనం ఇవ్వగలగాలి. పేరెంట్స్తో కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా చేయగలగాలి పిల్లవాడి యొక్క పురోగతి మీద. కాబట్టి ఇది టోటల్గా మనం చూసింది ఇంతటితో ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.